మాతృదేవోభవ. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మహనీయ గ్రంథముల్ గుప్పిట పట్టి మాటలను గుప్పుచునుంటిని గాని జగన్మాత. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మహనీయ గ్రంథముల్ గుప్పిట పట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతి తల్లి. లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతి. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మహనీయ గ్రంథముల్ గుప్పిట పట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతి. నీ కప్పుర వీడె పుందురుము కాన్కగనీయుమా జ్ఞానభిక్షగా. నీ కప్పుర వీడె పుందురుము కాన్కగనీయుమా జ్ఞానభిక్షగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1565 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 265 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగంలో ప్రవేశించే ముందుగా ప్రేక్షకులకు నేను వాగ్దానం చేసిన ప్రకారం ఒక కీలకమైన ప్రకటన. ఇదివరలో నవంబరు 26వ తేదీని ఒకానొక ప్రధానమైన అసంఖ్యాకమైన జనం ఉన్న వేదిక మీద నేను ప్రవచనాలు విరమించుకోబోతున్నట్టుగా ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. ఈ 4 నెలలుగా నేను ఒప్పుకున్న కార్యక్రమాలు, నవంబర్ 26 కంటే ముందే ఒప్పుకున్న కార్యక్రమాలు చేయడానికి తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాలు తిరగవలసి వచ్చినప్పుడు అశేష సంఖ్యలో విశేషంగా ఉన్న అభిమానులు, ప్రత్యేకంగా మహిళలు, యువతరం కన్నీళ్లతో ఈ ప్రవచనాలు మానడానికి వీల్లేదు అని ప్రార్థించడం నన్ను పునరాలోచింపజేసింది. ఏదైనా ఒక నిర్ణయం ఓ 10% మందిని ఇబ్బంది పెట్టినా 90% మందిని సంతోషపెట్టాలి. కానీ వ్యక్తిగతమైన కారణాల వల్ల ఏదో ఏకాంతంగా మౌనంగా ధ్యానంలో ఉందాం, చెప్పినంతకాలం చెప్పాం కదా అని అంతర్వీక్షణం కోసం నేను సమయం కేటాయించుకోవాలి బాగా అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇన్ని లక్షల మందిని బాధపడుతుందని నేను అనుకోలేదు. అసలు ఇంతమంది చూస్తున్నారని, వాటి ప్రభావం ఎంత ఉందని కూడా నాకు తెలియదు. కానీ ఎంతోమంది తమ జీవితాల్లో గొప్ప మార్పు వచ్చిందని, ఏదో సమస్యతో నవజీవన వేదం దగ్గర కూర్చుంటే ఆ అరగంటలో దానికి సమాధానం దొరుకుతోందని చెబుతున్నారు. ఇది కేవలం దైవ సంకల్పం, నాదేమీ లేదు ఇందులో, నేను నిమిత్త మాత్రమే. ఇది కేవలం అమ్మవారి దయ. వారికి కావలసిన సమాధానం అందులో దొరుకుతుంది అంటే నేనేమైనా ఊహించుకుని చెప్పానా, ఆలోచించుకుని చెప్పానా? మంత్రాలకు వ్యాఖ్యానంగా నేను చెప్పుకుంటూ పెడుతున్నాను. అందులోనే సామాజిక వ్యాఖ్య అంతమందికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కొనసాగించడం చాలా అవసరమని నాకు అనిపించింది. అయితే నా నిర్ణయానికి, అభిమానుల కోరికకి మధ్య మార్గంలో ఒక నిర్ణయం నేను ప్రకటిస్తున్నాను. అందరూ దయచేసి అర్థం చేసుకుని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. బయట వేదికల మీద ప్రవచనాలు, అలాగే టీవీలో చెప్పేవి అన్నీ కూడా ఇప్పుడు ఒప్పుకున్న వాటితో పూర్తయిపోతాయి, తర్వాత ఉండవు అని చెప్పిన మాట నిజం. అంటే లెక్క ప్రకారం నవజీవన వేదంలో లలితా సహస్రం తర్వాత ఆపేయాలి. కానీ ఇంకా యోగ వాసిష్టం చెప్పమని, ఇంకా ఏవో రకరకాల విషయాలు చెప్పమని ఒత్తిడి వస్తుంది, కోరుతున్నారు. పైగా టీవీలో చెబుతున్నది ఏబిఎన్ వారు దాన్ని యూట్యూబ్లో పెట్టడం వల్ల ప్రపంచమంతా ప్రచారం అవుతోంది, ఎంతోమందికి వెలుగునిస్తోంది నిజంగా నవజీవన వేదం కార్యక్రమం. ఇతరత్ర టీవీల్లో చేస్తున్నవి కూడా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీవీలో ప్రవచనాలు యథావిధిగా కొనసాగుతాయి. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అది ముఖ్యమైనది. అక్కడికి మీ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తున్న జనవాక్యంతో కర్తవ్యం. ఇక నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకుని, నాకు ఏకాంతానికి, మౌనానికి, ధ్యానానికి నా సమయం నాకు కావాలి. కాబట్టి వేదిక మీద ఊరు తిరుగుతూ చెప్పేటువంటి ప్రవచనాలు ఎక్కడో నగరానికి 40 మైళ్ళలో, పట్టణానికి 25 మైళ్ళ దూరంలో వెళ్ళి చెప్పాలి అంటే ఈ విమానాలు, రైళ్ళు ప్రయాణాలు చాలా యాతన అవుతుంది. నెలకు 15 రోజులు ఈ జీవుడికి రైల్లో గడిచిపోతుంది, రైళ్లలో కానీ విమానాల్లో కానీ.
ఇది పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నా సొంత సమయం కోసం నేను వేదికల మీద ఊరూరు తిరుగుతూ చెప్పేటువంటి ప్రవచనాలు తప్పుకుంటున్నాను అని చెప్పడం లేదు, తగ్గించుకుంటున్నాను అని చెబుతున్నాను. ఇదివరలో నెలకు 15 వరకు చేసేవాడిని. ఇప్పుడు 5-6 మించకుండా, ప్రయాణాలు మరీ ఎక్కువగా లేకుండా, ఉన్న చోటుకి దగ్గరగా ఉండేలాగా, అలాగే ఒకవేళ ప్రయాణం చేసినా ఏదో వెంటనే వచ్చేలాగా అలా తగ్గించుకుని మొత్తం మీద నెలకి 5-6 రోజులు దాటకుండా వేరే చోట్ల అవధానాలు కానీ ప్రవచనాలు కానీ యథావిధిగా నేను ఏం చేయగలను అవి జరుగుతాయి. ఒక కోరికను నేను టీవీలో చెప్పడం అన్నదాన్ని పూర్తిగా ఒప్పుకుంటున్నాను. రెండో కోరికను నా పరిమితిని మీరు కూడా అర్థం చేసుకుని, నాకు సొంతానికి కూడా సమయం అవసరం. ఇక వయసు దాటుతున్న కొద్దీ మీకు అందరికీ ఏ విషయంలో జాగ్రత్త పడమని నేను చెబుతున్నానో ఆ విషయంలో నేను ముందుగా అందరికంటే జాగ్రత్త పడాలి. తాను చేసే ఎదుటి వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఆ భావాన్ని మీరు అర్థం చేసుకుని, నేను తప్పుకోవడం లేదు, తగ్గించుకుంటున్నాను తప్ప. సామాజిక బాధ్యత నుంచి తప్పించుకునే మనిషిని కాదు, తగ్గించుకుంటున్నాను. కాకపోతే ఇది మీరు దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి అభిమానం నా హృదయాన్ని కదిలించింది నిజంగాను. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయువుధారపోయగ మహత్తర కారణమేమియుండే. ఈ అభిమానమే బ్రతుకునింత రుచింపగజేయు లేనిచో ఆయువు సాగదీయగ మహత్తర కారణమేమియుండే. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. స్వేచ్ఛాయుతమైన చిత్తము ప్రసారము చేయు ప్రశంసయొక్కటే ఆయువు పోయును ఎంతటి మహాకవికైన ధరాతలంబునన్. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం. ఇప్పుడు మనం 378వ నామంలో ప్రవేశిస్తున్నాం. జయా అనేటువంటి నామానికి మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఆ శ్లోకంతోనే 78వ నామాన్ని మొదలు పెడుతున్నాం. జయప్రదంగా ముందు కూడా సామాజిక వ్యాఖ్యతో ఈ ప్రవచనాలు కొనసాగాలని అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఓపిక ఉన్నంత వరకు, భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చినంత వరకు. ఆ జయప్రదంగా జీవితం కొనసాగాలి అంటే మనం భౌతికమైనటువంటి విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. కేవలం అధ్యాత్మ సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, ఆంతరంగికమైనవే కాదు. అందుకే ఆ జయం ఎక్కడ ఉందో తర్వాత నామంలో చెబుతున్నాడు. జయ జాలంధర స్థిత 378వ నామం. జాలంధర స్థితాయై నమః. జాలంధర పీఠం అనే పీఠంలో నువ్వు ఉంటున్నావమ్మా, నీకు నమస్కారం. దాని అర్థం అది. జాలంధర పీఠంలో ఉంటున్నటువంటి నీకు నమస్కారం. ఏమిటి జాలంధర పీఠం? తులసీ జలంధరలో జలంధర అనే కథ కూడా దీనికి మనం అన్వయం చేసుకోవచ్చు. మన పురాణాల్లో ఉండేటువంటి రాక్షస సంహారానికి సంబంధించిన కథల వెనకాల యోగశాస్త్రం ఉంది. కొంతమంది సాత్విక మార్గంలో సాధన చేస్తే, కొంతమంది రాజస మార్గంలో, కొంతమంది తామస మార్గంలో సాధన చేస్తారు. అది వారి వారి ప్రవృత్తిని బట్టి ఉంటుంది. లోపల ఆత్మతేజస్సు ఒక్కటే. అది శరీరం మీదే పూర్తిగా ప్రసరించినప్పుడు మనిషిలో తమోగుణం పెరుగుతుంది. నిద్ర, ఆలస్యం, బద్ధకం, తిండి, బలం పెంచుకోవడం, అది కూడా రౌడీయిజానికి ఉపయోగించడం, ఇదంతా అయిపోతుంది. రాక్షసులంతా ఇలాంటి వాళ్ళు. తమోగుణం అంటే ఇది. వాళ్ళు శరీరానికి ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళ ఆరాధన తప్పు కాదు, విధానము తప్పు కాదు, శరీరానికి ఇచ్చారు ప్రాధాన్యం. అంత ఇవ్వకూడదు. శరీరానికి ప్రాధాన్యం అవసరమే, కానీ అంత ఇవ్వకూడదు. చిన్నపిల్లాన్ని ముద్దుగా చూడొచ్చు, కానీ గారాభంగా చూడకూడదు. ముద్దు మంచిదే, ప్రేమ మంచిదే, గారాభం పనికిరాదు. అందుకని ఆత్మ తేజస్సు శరీరం మీద బాగా ప్రసారితమైతే అతనిలో తమో గుణం వ్యక్తం అవుతుంది. ఇకంతా శరీరం చుట్టూ తిరగడం, దాని ఆరోగ్యము, దాని జాగ్రత్తలు, దాని నొప్పులు, దాని బాధలు, ఇదే గొడవ ఎంతసేపు. ఇంకా దాని బలము, దాని ఏదో బలహీనత అంటూ ప్రతిదానికి కంగారు పడిపోవడం తమో గుణం అనమాట. అలాగే అదే ఆత్మ తేజస్సు మనస్సు మీద ప్రసరించింది అనుకోండి,
మేధాశక్తి మీద ప్రసరించింది అనుకోండి, గ్రంథాలు, పాండిత్యం అవి బాగానే ఉంటాయి. కానీ దాంతోపాటు పోటీలు, కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, వాదాలు, వివాదాలు అవన్నీ వస్తాయి. అందులో నెగ్గుతాడు. ఆ శక్తి ప్రసారితమైందిగా నెగ్గుతాడు. నెగ్గొచ్చు, ఏదైనా కొన్నిట్లో ఓడిపోవచ్చు, కానీ నెగ్గుతాడు. బాగా ప్రసారితమైతే నెగ్గుతాడు. అతను చూపించే శ్రద్ధను బట్టి ఉంటుంది. యోగ యశ్రద్ధస్స ఏవ సహ అంటుంది వేదం స్పష్టంగా. ఎవరికి దేని మీద శ్రద్ధ ఉంటే అదే వారికి కలిసి వస్తుంది. మన శ్రద్ధను బట్టి తేడా. లోకంలో మహానుభావులు ఎంతమందో ఉన్నారు, మట్టి కొట్టుకుపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కారణం శ్రమలో తేడా, శ్రద్ధలో తేడా. ఏదో రాతా గీత అని మాట్లాడద్దు, అలా చెప్పలేదు మన శాస్త్రం. శ్రమలో తేడా, శ్రద్ధలో తేడా అని చెప్పి. రాతా గీతం అంటున్నామంటే మనం తప్పించుకుంటున్నాం దాని నుంచి. మనం శ్రమ పడకుండా, మనం శ్రద్ధ చూపించకుండా రాత మీద, గీత మీద, అదృష్టం మీద తోసేస్తున్నాం అక్కడ. అది పూర్తిగా శ్రమ పడిన వాడు మాట్లాడాల్సిన మాట. శ్రమ పడని వాళ్ళే ఈ మాటలు ఎక్కువ వాడతారు. రాతా గీత అంటాం. అంటే యోయ శ్రద్ధ సయేవ సహ, అది మన వేదం, అది మన శాస్త్రం. నీకు దేని మీద శ్రద్ధ ఉంటే అదే నీకు వస్తుంది, లేనిది రాదుపో. దానికి నీ శ్రద్ధే కారణం, ఇంకెవరినో ఎందుకంటావు? అదృష్టమో లేదు, అనుగ్రహమో లేదు, పక్కనట్టే అన్నారు. ఊరికే ఎక్కువ మాట్లాడద్దు ఆ విషయాలు, అదంతా బద్ధకం. అందుకని మనస్సు మీద ప్రసరింపజేస్తే మేధాశక్తి మీద ప్రసరించి, బుద్ధి మీద ప్రసరించి గొప్ప పండితుడు అవుతాడు, మహాకవి అవుతాడు, ఒక నాయకుడు అవుతాడు, అన్నీ అవుతాడు. అదే ఆత్మశక్తి నిజంగానే మనస్సుని, శరీరాన్ని, మనస్సుని కూడా దాటి అంతఃకరణం మీద ప్రసారితమైంది అనుకోండి, తన మీద తానే అది ప్రసారితమైంది అనుకోండి, ఆ మనిషి వెంటనే దేవుడు అవుతాడు, దివ్య పురుషుడు అవుతాడు, అతీతంగా ఉంటాడు. కాదనడం అవుననడం కాదు, కాదు అవును అనడానికి అతీతంగా తయారవుతాడు. అదే యోగ సాధన. ఈ సాధనలో మూలాధార స్వాధిష్టాన చక్రాల దగ్గర ఉండేటువంటి కామరూప పీఠాన్ని దాటి, మణిపూర చక్రం నాభిస్థానంలో ఉండేటువంటి పూర్ణగిరి పీఠాన్ని దాటి, అనాగత చక్రస్థానంలో ఉండేటువంటి జాలంధర పీఠానికి చేరుకుంటాడు యోగి. అందుకే జాలంధర స్థితాయై నమః, అది జాలంధర పీఠం. అక్కడి నుంచి క్రమంగా వెడుతూ అనాహత కమలం, అనాహత చక్రాలు, అక్కడ కమలం, అనాహత అబ్జనిలయ తర్వాత వస్తుంది. ఈ చక్రాలలో కొన్ని చక్రాలు, కొన్ని అబ్జాలు, కొన్ని పద్మాకారంలో ఉంటాయి, కొన్ని చక్రాకారంలో ఉంటాయి. అంటే అన్నీ పద్మాలే. అంచులు మంచి చక్రాల అంచుల్లో ఉండేటువంటి చోటని అక్కడ కోణాలు కూడా ఉన్నదాన్ని చక్రం అంటారు, కోణాలు లేనిదాన్ని పద్మం అంటారు. అందుకని అనాహత అబ్జనిలయ అన్నారు, అనాహత చక్రనిలయ అని అనరు. అంటే తప్పు కాదు, కానీ అనరు. షట్చక్రాల్లోనే వీటిని కూడా చెబుతారు, కానీ అది పద్మం, ప్రధానంగా పద్మం. మూలాధార అబ్జనిలయ, అది కూడా ప్రధానంగా పద్మం. ఆజ్ఞాబ్జనిలయ అనరు, ఆజ్ఞాచక్ర అంటారు, అబ్జనిలయ అని కూడా అంటారు. అది చక్రం అవుతుంది, అబ్జం అవుతుంది, ప్రధానంగా చక్రం. ఇవి ప్రధానంగా అబ్జాలు. రెండిటికి అబ్జత్వం ఉంది, చక్రత్వం ఉంది. ఆ కోణాల యొక్క పదునును బట్టి ఉంటుంది. అది కోణాలు ఉండేది చక్రం కాబట్టి సుదర్శన చక్రంలాగా వీటిని చక్రాలు అంటారు. కోణాలు లేకపోయినా రేకులు సున్నితంగా ఉంటాయి, వాటికి కూడా కోణాలు ఉన్నట్టే లెక్క, కానీ సున్నితంగా ఉంటాయి. సుదర్శన చక్రం కోణాలలాగా తామరపు రేకుల కోణాలు ఉండవుగా, అందుకని వాటిని అబ్జం అంటారు. ఈ కొంచెం సూక్ష్మమైన తేడాన్ని గమనిస్తే సాధన ఎలా చేయాలో తెలుస్తుంది. అంచేత అనాగత కమలంలో ఉంటుంది అమ్మవారు. ఇంతవరకు సాధన చేసినటువంటి జీవికి అక్కడ జలంధర రూపంలో కనపడుతుంది. తులసీ జలంధరుడు యొక్క సాధనలో శంఖం ప్రధానవుతుంది. శంఖచూడు అని పేరు అతనికి. చూడాభాగంలో శంఖం ఉంటుంది. అతను అమృతత్వాన్ని పొందడానికి, మరణం లేకుండా ఉండడానికి అది కారణం. శివుడు ఆ శంఖాన్ని తీసేస్తాడు, తొలగిస్తాడు, అప్పుడే వాడు చనిపోతాడు. అంతేకాదు తన భార్యకి సంబంధించిన తపశ్శక్తి కూడా అతన్ని కాపాడుతుంది. కానీ దుర్మార్గుడు లోకకంటకుడుగా పరిణమించాడు కాబట్టి ఆ భార్య తపశ్శక్తిని కూడా భంగపరచవలసి వచ్చింది. ఆ పని విష్ణువు చేశాడు, లోకస్థితికి ఆయన కారణం కాబట్టి. ఇక్కడ యుద్ధం శివుడు చేశాడు, ఎందుకంటే వీడు మరో రకంగా మరణం కోరలేదు శివుడి చేతిలో తప్ప, అందుకని అలా చేయాల్సి వచ్చింది. ఇందులో విష్ణువుకి కానీ శివుడికి కానీ జలంధరుడి మీద ప్రత్యేకమైన ద్వేషం ఏమీ లేదు, లోక కళ్యాణ కాంక్ష తప్ప. మనం కూడా ఎవరితోనైనా శత్రుత్వం వహించినా, లేదు ఏదైనా అధికార స్థానంలో ఉండి శిక్షించవలసి వచ్చినా ఆ లోక కళ్యాణ కాంక్ష ఉండాలి తప్ప వారి పట్ల వ్యక్తిగతమైన శత్రుత్వాలు, కక్షలు, కార్పణ్యాలు పనికిరావు. అదే శివకేశవుల నుంచి మనం నేర్చుకోవాల్సింది. అందుకే దీన్ని ప్రత్యేకించి జాలంధర పీఠం అంటారు.
కటిభాగంలో ఉండే మూలాధార చక్రం, తర్వాత మర్మాంగానికి వెనుక ఉండేటువంటి స్వాధిష్టాన చక్రం, ఈ రెండూ కలిపి కామరూపపీఠం అయితే, అసలు కోరికలకి అన్నిటికీ మూలస్థానం అదైతే, మణిపూరంలో ఉండేది పూర్ణగిరి పీఠం అయితే, అక్కడికి వచ్చాక ఒక గిరిలో ఎలాగైతే పూర్ణంగా అన్ని రకాల ఉంటాయో అక్కడ అన్ని రకాల సిద్ధులు కలుగుతాయి. ఒక హిమాలయ పర్వతం, మేరు పర్వతం లాంటి వర్ణనలు మీకు కావ్యాల్లో ఉన్నప్పుడు చూడండి, అక్కడ రత్నాలు ఉన్నాయంటారు. నదులు ప్రవహిస్తున్నాయి, సెలయేళ్ళు ప్రవహిస్తున్నాయి, కోనలు సరే, అరణ్యాలు సరే. ఇవి అద్ది మీద సంధ్యాకాలపు కాంతులు పడుతుంటే అక్కడ ఉండే రత్నాలన్నీ ఆకాశంలోకి విరజిమ్మినట్టుగా ఇలాగా లేజర్ కిరణాల్లా ప్రసరింపబడుతున్నాయి. అవేమో ఇంద్రధనుస్సులా ఏర్పడ్డాయని మాగుడు శిశుపాలవతిలో రైవతక పర్వతాన్ని వర్ణిస్తాడు. సమస్త భోగాలకి నిలయాలుగా మన కవులు హిమాలయ పర్వతాన్ని, మేరు పర్వతాన్ని, రైవతక పర్వతాన్ని వర్ణించారు. కాళిదాసు కుమార సంభవంలో 15 శ్లోకాలు పైగా హిమాలయ పర్వత వర్ణన గురించి రాస్తాడు. మాగుడు శిశుపాలవతిలో 30-40 శ్లోకాల్లో రైవతక పర్వతాన్ని వర్ణిస్తాడు. అందుకే ఇది పూర్ణగిరి పీఠం. ఒక గిరిలో పూర్ణంగా అన్నీ ఉన్నట్టే మణిపూరాబ్జనిలయం వరకు, మణిపూరం వరకు సాధన చేసిన వాడికి సిద్ధులు కలుగుతాయి. అనేక వస్తువులు సృష్టిస్తాడు, ఎక్కడో ఉన్న వస్తువులను ఇక్కడికి తెస్తాడు. ఇదంతా భ్రమే, మనకు కలిగించే భ్రమే, కానీ చేస్తాడు. ఆ వస్తువు ఉంటాయి కూడా, కొన్ని వస్తువులు పోతాయని కాదు, ఉంటాయి కూడా. ఎంతకాలం ఉంటాయి? మన జీవితం ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఉంటాయి. ఇక్కడ జీవితం కూడా భ్రమే కాబట్టి అది కూడా భ్రమే. యోగశాస్త్రం ప్రకారం రెండూ భ్రమే, కానీ జీవితం లెక్క ప్రకారం మన కళ్ళతో చూస్తున్న ప్రకారం అది ఉంటాయి. శరీరం ఉన్నట్టే అది కూడా ఉంటుంది. శరీరం భ్రమాన్ని మనకు తెలిసిన ఈ సిద్ధులు కూడా భ్రమాన్ని తెలుస్తుంది. లేదు నిజం అనుకుంటే రెండు నిజమే, అభ్యంతరం వెళ్ళలేదు. ఏదో ఒకనాటికి మొత్తం భ్రమం తెలుసుకోవలసింది. ఈ రకంగా జాలంధర పీఠంలో అమ్మవారు ఉంటుంది అనాహత కమలం వరకు. జయా జాలంధర స్థిత కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత. ఉద్యాన పీఠంలయ. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకాస్త విషయాలు తెలుస్తాయి ఈ పీఠాన్ని గురించి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి సామాజికంగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా ప్రత్యేకంగా. జాలంధర స్థితాయై నమః అని జలాన్ని ధరించినటువంటి జాలంధర పీఠంలో ఉన్న అమ్మవారిని అర్చించడం అనే నామం మనకి వేసవి కాలం వచ్చినందుకు మనం చాలా ఆనందించాలి. మనం జలం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తని, నీటి పొదుపుని ఈ నామం గుర్తు చేస్తుంది. జలంధరం అంటే కుండ, బిందె, అన్నీ నీటితో నిండినవన్నీ జలంధరములే. మేఘాన్ని కూడా జలంధరం అంటారు. శంకరాచార్య సాహిత్యాన్ని గురించి పెద్దలు చెబుతారు. దుఃఖాగ్ని జాలంధరీ అంటారు. దుఃఖం అనేటువంటి అగ్నికి జాలంధరి వంటిది, అంటే మేఘంలాగా. మేఘం వాన కురియగానే అగ్ని ఆరిపోతుందిగా, చల్లారిపోతుందిగా. అలాగే శంకర సాహిత్యం చదివితే మన దుఃఖాలన్నీ పోతాయి. దుఃఖాగ్ని జాలంధరి. అలాంటి జలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఈ నియమాన్ని మనం అందరం పాటిస్తేనే లలితా సహస్రాన్ని గౌరవించినట్టు లెక్క. అందుకని యోగ సాధన సక్రమంగా జరగాలి, మనకు ఆధ్యాత్మికమైన సిద్ధి కలగాలి అంటే భౌతిక జీవితాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. దాన్ని మరింత నైతికంగా ఉన్నతమైన జీవితంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. భౌతికానికే ఇంకా కట్టుబడి ఉండిపోకూడదు. అప్పుడు అలా ఉంటే కామరూపపీఠంలో ఉండిపోతాం, కింద మూలాధారంలో బాసం వేసి కూర్చుంటాం, అంతే, లేవం. ఇంకా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే. ఇంకా తినడం, పడుకోవడం, భోగాలు అనుభవించడం, జంతువులకి మనకి తేడా లేకుండా పోతుంది. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి ఉండదు, ఎంతసేపు పడుకున్నా నిద్ర అవ్వదు. పోనీ లేచి ఏమైనా విరివిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎక్కడా మనశ్శాంతి ఉండదు. అన్నిట్లోనూ ఆందోళనలే, అన్నిట్లోనూ గొడవలే. అంచేది భౌతిక జీవితంలో కూడా ఒక సంతృప్తిని మనం సాధించాలి అంటే ముందు నీటిని పొదుపు చేయడం, నీటిని వృధా చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. ఈ సమాజం అంతా ఒక స్వరూపం. నా శరీరం ఒక్కటే కాదు, ఎక్కడ నా కాళ్ళు, నా చేతులు, నేనే వేసవకాలం ఈ మొత్తం తోమేస్తూ ఉంటే బిందెల కొద్దీ నీళ్లు పోసేస్తే లోకమంతా ఏమైపోతుందంటే క్షణ విరామంలో నీటి కొరత ఏర్పడుతుంది. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఈ నీటి పొదుపు విషయంలో, జాలంధర స్థితురాలైనటువంటి అమ్మవారిని గౌరవించే విషయంలో, జల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరవించే విషయంలో, వరుణదేవత రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని గౌరవించే విషయంలో మన పూర్వులు ఎంత జాగ్రత్త తీసుకున్నారో తెలుసునండి. భూర్భువమంత్రకోవిదులు భూమి రహస్యమిరింగినారు, భూగర్భ తటాకముల్నిలిపి కాచిరి నీరములా విరంటకన్. భూర్భువమంత్రకోవిదులు భూమి రహస్యమిరింగినారు.
భూగర్భ తటాకముల్ నిలిపి కాచిరి నీరములావిరంటకన్ దర్భశిఖాగ్రబుద్ధులు సుధామధురైక మనస్కులు ఈ ధరన్ గర్భిణి ఓలె కాచిరి దర్భశిఖాగ్రబుద్ధులు సుధామధురైక మనస్కులు ఈ ధరన్ గర్భిణి ఓలె కాచిరి ఒకప్పుడు నీరసమావహింపకన్. భూర్భువ మంత్రాలు చదువుతూ ఆచమనం చేస్తూ కూర్చోలేదండి మనవాళ్ళు. ఆ మంత్ర రహస్యాన్ని గమనించారు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి కిం విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళారండి మంత్రపుష్పంలో. అంత ప్రాధాన్యం ఇచ్చారు. అన్నిటికీ నీరే మూలం, అన్నిటికీ నీరే మూలం, అన్నిటికీ నీరే మూలం. ఆ నీటిని కాపాడుకోండి. అంచేత కేవలం ఏదో అంగన్యాస కరన్యాసాల ద్వారా నీళ్లు జల్లుకుంటూ ఆచమనం చేసుకుంటూ కూర్చోలేదండి. నీటి ప్రాధాన్యాన్ని గుర్తించారు. భూర్భువ మంత్ర కోవిదులు భూమి రహస్యమెరింగినారు. భూగర్భ తటాకములు నిరిపి కాచిరి నీరములు ఆవిరంటకన్. నీరు బయట ప్రవహిస్తూ ఉంటే సూర్యకిరణాలకు ఆవిరైపోతుందని భూగర్భ తటాకాలు నిలబెట్టారు. గుప్తుల కాలం నుంచి కనబడతాయి ఇవి. భూగర్భంలో నీటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఇవాళ అపార్ట్మెంట్ల పక్కన డిపార్ట్మెంట్లు కట్టేసి మొత్తం ఉండ నీటి వసతి ఏమో ఊరికే లెక్కకి చెప్పుకుంటే 100 సీసాలు నీరుంటే 100 కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడ కుటుంబానికి ఓ సీసానా? 100 లీటర్ల నీరుంటే 100 కుటుంబాలు ఉంటే నీళ్ళు ఎక్కడ సరిపోతాయండి? ఎలా అనుమతిస్తున్నారు? పక్కపక్కనే ప్రతి మళ్ళీ కాలనీలోనూ ఇన్ని అడుగులేమో పార్క్ ఉద్యానవనానికి వదిలిపెట్టాలి, ఇన్ని అడుగులేమో పిల్లలు ఆడుకుందుకు వదిలిపెట్టాలి, ఇన్ని అడుగులేమో ఇంటికి మధ్యలో వదిలిపెట్టాలి, రోడ్డుకేమో ఇన్ని అడుగులు వదిలిపెట్టాలని ఉన్నాయి కదా. ఈ నిబంధనలన్నీ తొంగలో ఎందుకు తొక్కబడుతున్నాయి? లంచాల కారణంగా, అవినీతి కారణంగా. ఎలా అనుమతులు దొరికేస్తున్నాయి అందరికీను? ఏదో ఎక్కడైనా కాస్త నా బోటుకాడు ఎవడన్నా ప్రశాంతంగా ఉంటుంది, నీటి వసతి బాగుంది, మొక్కలు కూడా ఉన్నాయని అక్కడ ఇల్లు కట్టుకుంటే 5-6 ఏళ్ళు అయ్యేసరికి మొత్తం పక్కనే మొత్తం అపార్ట్మెంట్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అక్కడ మొత్తం మళ్ళీ మామూలే, కాలుష్యం మామూలే, చెట్లు కొట్టేయడము మామూలే, నీటి కొరత మామూలే. ఎందుకంటే ఎక్కడికక్కడ నిబంధన ప్రకారం ప్రవర్తించడం అనేది మన భారతీయులకి అలవాటు చాలా తగ్గిపోయింది. ఈ నిబంధన ఉంది, మనం దీన్ని గౌరవించాలంటే, గౌరవించకపోతే ఏమైందండి? ఇలాగ మాట్లాడతారంతే. అందరూ గౌరవిస్తున్నారండి, ఇదే వస్తుంది. ఇంకా అందరూ అంటే ఏమిటి? 130 కోట్ల మంది గౌరవిస్తున్నామని చెప్పి మన దగ్గరకు ఒక కాగితం ఇచ్చాక, ఆ వార్త టీవీలో వచ్చాక అప్పుడు మనం పాటిస్తామా? మనం ఒక్కళ్ళో ఒక పని చేయడానికి 130 కోట్ల మంది అనుసరించడం అవసరమా? లేదు మన పక్కవాడు అనుసరించడం అవసరమా? మనం అనుసరిస్తే సరిపోదా? అయ్యా ఇంట్లో పెద్దగా టీవీ సౌండ్ పెట్టద్దయ్యా అని ఎవరైనా చెబితే మా పక్కవాళ్ళు పెడుతున్నారంటే, వాళ్ళు పెడుతున్నారు కాబట్టే కదా నిన్ను మానేమన్నది. ఆ సౌండ్ జాలగా ఈ సౌండ్ ఎందుకు? వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పెడితే మొత్తం అంతా ఏమైంది? 20 అపార్ట్మెంట్లో గోలగోల మిగిలింది. ఎవరింట్లో ఏ కార్యక్రమం ఎవరు వినకుండా తయారైంది. మన టీవీ మనం పెట్టుకున్నామంటే మనం అక్కడ కూర్చుని నలుగురు హాల్లో కూర్చుని మనకి సరిపడగానే పెట్టుకోవాలి. లేదు ఒకవాడు ఏదైనా కొంచెం ఎక్కువ పెట్టాలంటే ఖచ్చితంగా తలుపులు వేసేయాలి. ఈ మాత్రం సంస్కారం ఎవరు చెబుతారు? దీనికి రాజ్యాంగంలో చట్టం చేస్తారా? నీరేనా? అంతే. భూగర్భ తటాకాలు నిలుపుకున్నారండి. ఎందుకంటే రకరకాల ఇళ్ళు కట్టుకుంటారు అందరూ కూడాను. అసలు అపార్ట్మెంట్ల వ్యవహారం అనేది ఎక్కువ పెరగడం మంచిది కాదు. నేల మీద ఇళ్ళే కట్టుకోవాలి. ఇన్ని కట్టుకోగలిగితే అన్నీ. మిగిలిన వాళ్ళు ఇంకొంచెం దూరంగా కట్టుకుంటారు. నేల మీద ఇల్లు అంటూ కట్టుకున్నాక ఏదో ఒక 250 గజాల స్థలంలో ఒక ఇల్లు కట్టగలరు, 16 ఇళ్ళు కట్టలేరు. ఇవాళ 250 గజాల స్థలంలో 250 ఇళ్ళు కట్టేస్తున్నారు. పైపైకి
పైన ఎవడన్నా పోతే కిందికి దించడం కష్టం ఈ కళేబరాన్ని. పైనుంచి పైకి పంపడానికి వీల్లేదే. ఇంత అజాగ్రత్తగా ఉంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు దర్భశిఖాగ్రబుద్ధులు, కుశాగ్రబుద్ధి. మన పూర్వులు, మన వేద ఋషులు, అన్ని వర్గాల వారు, అన్ని వృత్తుల వారు కూడా ఋషులలాగే ఆలోచించారు. నా వృత్తి వల్ల నేను బాగుండాలి, ఎవరూ దెబ్బతినకూడదు అని. కమ్మరి వాళ్ళు కూడా, ఇనప పని చేసేవాళ్ళు కూడా సుత్తి పెట్టి దెబ్బ కొట్టడానికి ఆలోచించేవారు. అర్ధరాత్రి కొట్టేవారు కాదు, సాయంత్రం 6 అయ్యాక కొట్టేవారు కాదు. అంత జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇవాళ ఏ ఇంట్లో ఏ వడ్రంగ పని చేసినా, ఏ సుత్తి దెబ్బలు కొట్టినా పక్కవాళ్ళు ఏమవుతారని ఆలోచన లేదు. ఇంకా ఏమైపోయి మనకు అనవసరం, మన గొడవ మందే. ఈ కొంచెం పక్కవాడి గురించి ఆలోచించడమే హిందుత్వం, పక్కవాడిని గురించి ఆలోచించడమే భారతీయత, పక్కవాడిని గురించి ఆలోచించడమే దైవత్వం. సెలవు.